వారాహి నవరాత్రుల సందర్భంగా 150 మంది ఋత్వికులతో సహస్ర చండీ మహాయాగం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రికా నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం సార్. ఓం మాతాపితృ గురుభ్యో నమః. నమస్కారం సార్. నక్షత్రాల గురించి వివరిస్తూ ఉన్నారు. పూర్వాషాఢ నక్షత్రం, ఈ పూర్వాషాఢ నక్షత్ర జాతకులు అసలు ఎలా ఉంటారు, వీరి గుణగణాలు ఎలా ఉంటాయి, ఏమి మార్చుకోవాలి వీళ్ళు, అలాగే ఏ ఆరాధన చేయాలి, ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా. మనందరికీ తెలిసిన విధంగా పూర్వాషాఢ నక్షత్రం ధనస్సు రాశిలో ఉంటుంది. వింశోత్తరి నాథుడు శుక్రుడు, పూర్వాషాఢ నక్షత్రానికి శుక్రుడు. అంటే ధనస్సు రాశి నుంచి 6, 11 స్థానాల అధిపతి శుక్రుడు ఈ నక్షత్రానికి వింశోత్తరి నాథుడయ్యాడు. అలానే యోగినీనాథుడు సంకట అంటే రాహు యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా పూర్వాషాఢ నక్షత్రం మీద ఉంటుంది. దాని తర్వాత ధనుసు రాశికి అధిపతి గురువు. ఇది కాకుండా జల అనే ప్రత్యేకమైన తత్వం, ఇది ఏమిటంటే మామూలు నీటిని పవిత్రమైన జలంగాను, లేకపోతే ప్రవహించే నీటిని మనం తాగే నీటిగాను మార్చగలిగే ఒక ప్రత్యేకమైన శక్తి. ఆ శక్తి వీరికి ఈ పూర్వాషాఢ నక్షత్రానికి ఆధిపత్య దేవత, నక్షత్ర ఆధిపత్య దేవత. అంటే ఇక్కడ 3 రకాల లక్షణాలు, చాలా అనుకూలమైన లక్షణాలు. ఒకటి, ధనస్సు రాశికి అధిపతి లగ్న అంటే ధనస్సుకి, మీన రాశులకు అధిపతి లగ్న చతుర్థాధిపతి గురువు అనుకూలమైన పరిస్థితి, అంటే అనుకూల శుభుడు. దాని తర్వాత శుక్రుడు శుభుడు. జలం యొక్క తత్వం అంటే ప్రతిదాన్ని శుద్ధి చేసి ప్యూరిఫికేషన్ చేయటం కావచ్చు, లేదా దాన్ని చాలా పవిత్రమైన జలంగా మార్చే తత్వం కావచ్చు. ఇటువంటి తత్వానికి కారకత్వం కూడా ఈ 3 అనుకూలమైన కారకత్వాలు ఈ నక్షత్రానికి వర్తిస్తున్నాయి. కానీ ఇక్కడ వ్యతిరేకమైన కారకత్వం ఏమిటంటే రాహు యోగినీనాథుడు కావటం. ఇది 36 సంవత్సరాల లోపల ఒక విధంగాను, 36 సంవత్సరాల తర్వాత మరొక రకంగాను సూచించే మానసిక స్థితి లేదా జీవన విధానం వీరికి ఉండే అవకాశం ఉంటుంది. అంటే దీన్ని అంచనా వేసుకుంటూ ఉన్నప్పుడు వీరికి ప్రారంభంలో వీరికి ఒక స్థాయిలో వీరు ఎదుగుతున్న క్రమంలో వారు ఆ స్థాయికి ఉచ్చ స్థాయికి చేరుకోవటం, దాంట్లో ఒక గుర్తింపు తెచ్చుకోవటం అని ఉంటుంది. కానీ వారి 36 సంవత్సరాలు దాటిన తదుపరి నుండి అనుకోని విధంగా వారు వృత్తులను మార్చుకునే పరిస్థితులు ఉంటాయి. అంటే ఉదాహరణకి చాలా సందర్భాల్లో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వ్యక్తి చిన్న వయసులోనే 25, 26 సంవత్సరాల వయసులోనే, ఇంకా తక్కువ వయసులోనే అతని ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది అని అనుకుందాం. 36 సంవత్సరాల దాటిన తదుపరి నుండి, అంటే బహుశా వారి వృత్తి మొదలుపెట్టిన 12 సంవత్సరాల తర్వాతనే వీరు మరొక రకమైన రెండవ ఆదాయ మార్గాల గురించి ప్రయత్నం చేసుకుంటూ వారు చేస్తున్న వృత్తిని నిర్లక్ష్యం చేసే పరిస్థితి లేదా రాజీనామా చేసే పరిస్థితి, మరొక రంగంలోకి ప్రవేశించే పరిస్థితి ఉంటుంది. దీన్ని మరొక రకంగా పాజిటివ్గా ఎక్కువ మంది జాతకాల్లో చూసిన విషయం ఏమిటంటే, ముఖ్యంగా మనకి పాపులర్గా చూస్తున్న సినిమా వాళ్ళకి సంబంధించి చూస్తున్నది ఏమిటంటే, వారు మొదటి నుంచి నాటక కళ ఇటువంటి వాటి పట్ల చాలా అభిరుచి కలిగి ఉంటారు, దాన్ని చేస్తూ ఉంటారు. వారి మొదటి 36 సంవత్సరాల లోపల వారు ఏదో ఒక ఉద్యోగంలో స్థిరత్వంగా, బ్యాంక్ ఉద్యోగంలో కావచ్చు, ప్రభుత్వపరమైన ఉద్యోగంలో, ఏదైనా దాంట్లో స్థిర ఆదాయ మార్గాల్లోనూ వీళ్ళు ఉంటారు. రచయితలు కావచ్చు, చాలా ప్రముఖులైన నటులు, రచయితలకు సంబంధించి చూసుకుంటున్నప్పుడు ఇటువంటి వారి బ్రహ్మానందం గారు ముందు టీచర్, తర్వాత యాక్టర్ అయిపోయారు. నా ఉద్దేశం వారిని ఉద్దేశించి కాదు. ఓకే, వీరికి చూసినప్పుడు కొంతమంది ప్రముఖ రచయితలు, ప్రముఖ నటులు వీరిని పరిగణలోకి తీసుకుంటున్న సన్నివేశంలో వీరు మొదటి 36 సంవత్సరాల లోపల చాలా స్థిరమైన ఉపాధి అవకాశంలో ఉన్నారు. దాని తర్వాత 36 సంవత్సరాలు దాటిన తదుపరి నుండి వారు వ్యాపకం మార్చుకొని సినిమా రంగంలో ప్రవేశించడం, లేదా మరొక రంగంలో ప్రవేశించడం, అందులో చాలా ఉచ్చ స్థితికి చేరుకోవడం అనేది జరుగుతుంది. అంటే వీరిలోని ప్రజ్ఞ 2 రకాలుగాను వీరికి ఉండే పరిస్థితులు. అంటే వారు రాణిస్తున్న దాంట్లో, వారు ప్రారంభంలో ఉన్న దాంట్లోనూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకోవటం ఉన్నది. దాని తర్వాత వారు ప్రవేశించిన దాంట్లో కూడా వారు జీవితం చివరి అంకం వరకు కూడా వారు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవటం ఉన్నది. అది కేవలం సినిమా రంగానికి సంబంధించి మాత్రమే కాదు, నాటక రంగాలకు సంబంధించిన వారిని చూశాను. అలా అని కాకుండా వ్యాపార రంగానికి సంబంధించి
కూడా చూశాను. ఒక ప్రభుత్వ ఉద్యోగి తను ఉన్నట్టుండి రియల్ ఎస్టేట్ రంగంలోకి ప్రవేశించడం, ఆ విధంగా అతను క్లిక్ కావటం, 36 సంవత్సరాల తర్వాత ఉద్యోగాన్ని వదిలిపెట్టడం అనేది. స్త్రీలకు సంబంధించి కూడా 36 సంవత్సరాల లోపల వారు సామాన్య గృహిణిలాగా ఉండే పరిస్థితి. ఆ తదుపరి నుండి ఏదో వ్యాపకం కొరకు ఏదో వ్యాపారం మొదలుపెట్టడం, కొన్ని సందర్భాలలో జ్యోతిష్యం, వాస్తు లేదా ఇటువంటి న్యూమరాలజీ ఇటువంటి విషయాల పట్ల వారు ఆకర్షితులు అవ్వటం, అందులో చాలా ఉన్నత స్థాయికి చేరుకోవటం అనేది చూశాను. వీటన్నిటినీ పరిగణలోకి తీసుకున్న సన్నివేశంలో వీరి నుంచి వచ్చేది ఏదైనా, ఏ విషయమైనా చాలా రిఫైన్డ్గా ఉంటుంది. అంటే వీరి నుంచి వచ్చేది చాలా మిగతా సన్నివేశాల్లో మిగతా వారు గమనించని లేదా వ్యక్తీకరించని విధంగా చాలా రిఫైన్డ్ ఫార్మ్ ఆఫ్ సజెషన్స్ వీళ్ళ దగ్గర నుంచి ఉంటూ ఉంటాయి. వీరి మాట తీరు కూడా చాలా చక్కగా సౌలభ్యంగా ఉంటుంది. అంటే 10 మాటల్లో వ్యక్తీకరించిన, ఒక వాక్యంలో వ్యక్తీకరించవలసిన విషయాన్ని చిన్న మాట ద్వారా వ్యక్తీకరించటం అనేది వీరిలో ఉండే ఒక ప్రత్యేకమైన సౌలభ్యత. వీరి నుంచి నేర్చుకోవలసిన విషయం ఇది. ఇక వీరికి సంబంధించి కుటుంబపరమైన విషయాల్లో చాలా చాకచక్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. అంటే 2 రకాలుగాను కుటుంబ బాధ్యతలను సమృద్ధిగా నిర్వర్తిస్తూ ఉండటం, అనుకూలంగా నిర్వర్తిస్తూ ఉండటం, రెండవది వృత్తిపరమైన బాధ్యతలను కూడా సరిగ్గా చూసుకోవటం అనేది జరుగుతుంది. కానీ ఇందులో మైనస్ పాయింట్ ఏమిటంటే వారికి లభించే జీవిత భాగస్వామి నుంచి పరిపూర్ణమైన ప్రేమ లేదా వారి నుంచి ఆదరణ ఖచ్చితంగా ఉంటాయి, కానీ వారి అనారోగ్యం వీరిని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉంటూ ఉంటాయి. అంటే జీవిత భాగస్వామి వీరి పట్ల చాలా ఆప్యాయంగా అంత చక్కగా ఉండే పరిస్థితులు ఉంటాయి, కానీ వేరే కారణాల చేత, ఇతర కారణాల చేత వారికి అనారోగ్య పరిస్థితులు ఏర్పడే స్థితి కారణం చేత వారు తీరిక లేకుండా గడిపే పరిస్థితులు చోటు చేసుకునే అవకాశాలు ఉండవచ్చు. వీరు పూర్వాషాఢ నక్షత్రానికి సంబంధించిన వీరు దురలవాట్ల పట్ల లేదా మరే ఇతర వ్యాపకాల పట్ల, పారవశ్యతను కలిగించే వ్యాపకాల పట్ల వీరు ఆకర్షితులు కాకుండా ఉన్నట్లయితే ఒక ఖచ్చితమైన మార్గంలో, ఒక యూనిఫైడ్ మార్గంలో వీరు ఉన్నట్లయితే చాలా ఉన్నతమైన శిఖరాలను చేరుకుంటారు. వైద్య వృత్తిలో ఉన్నవారికి, ఈ నక్షత్రంలో పుట్టి వైద్య వృత్తిలో ఉన్నవారికి చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. రెండవది, తల్లిదండ్రుల పట్ల కూడా ఈ నక్షత్రం వాళ్ళు చాలా బాధ్యతగా వ్యవహరిస్తారు. ప్రేమ కంటే బాధ్యతగా వ్యవహరించే పరిస్థితులు ఉంటాయి. ఇక పాదాల వారీగా చూసుకుంటున్నప్పుడు వీరికి సంబంధించి సింహ నవాంశ మొదటి పాదం అవుతుంది. అంటే పూర్వాషాఢ నక్షత్రం మొదటి పాదం సింహ నవాంశ అవుతుంది. వీరికి సంబంధించి 9వ రాశి అవుతుంది. ధనస్సు రాశి నుంచి 9వ రాశి అవుతుంది. అధిపతి రవి. ఇక్కడ సంబంధించి చూసుకుంటున్నప్పుడు వీరు మంచి అనుకూలమైన అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ కలిగి ఉంటారు. వీరు వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, వృత్తిపరమైన విషయాల్లో కావచ్చు, వీరు పరిపూర్ణమైన జాగ్రత్తలు తీసుకున్న సన్నివేశాల్లో తమ క్రింద పని చేయుచున్న వారి నుండి పరిపూర్ణమైన సహాయ సహకారాలు వీరికి లభిస్తూ ఉంటాయి. వీరు ప్రదర్శించే విజ్ఞత లేదా వీరు ప్రదర్శించే మేధావి తత్వాన్ని అందరూ గుర్తించటం, వీరిని పొగడటం లేదా వీరికి ప్రత్యేకమైన విలువ ఇవ్వటం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. వాటిని ఎదుటి వారి నుంచి వచ్చే ప్రశంసలను వీరు సద్వినియోగపరుచుకున్న సన్నివేశాలలో వీరు చాలా ఉన్నత స్థాయికి ఎదిగే పరిస్థితులు ఉంటాయి. కానీ ఇక్కడ ప్రత్యేకమైన ఒక ఇబ్బందికర సన్నివేశం ఏమిటంటే వారి స్వంత ఆరోగ్యం కూడా వారు నిర్లక్ష్యం చేసే పరిస్థితి. కుటుంబ వృత్తిపరమైన నిర్వహణకు సంబంధించిన విషయాలలో స్వంత ఆరోగ్యానికి సంబంధించి వారు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. నిర్లక్ష్యం చేసిన సందర్భాలలో నరాలకు సంబంధించిన ఇబ్బందికర సన్నివేశాలు ఎదురయ్యే అవకాశాలు, తద్వారా వృత్తిపరమైన విషయాల్లో మిగతా బాధ్యతల విషయాల్లో కొంత సమయం తక్కువ కేటాయించవలసిన సన్నివేశాలు ఉండవచ్చు. ఇక 2వ పాదానికి సంబంధించి చూసుకుంటున్నప్పుడు 2వ పాదం కన్యా నవాంశ అయింది. కన్యా నవాంశకు అధిపతి బుధుడు. అంటే ఇక్కడి నుంచి ధనస్సు రాశి నుంచి 7వ 10వ స్థానాధిపతి బుధుడయ్యాడు. ఈ కారణం చేత వీరు భావ వ్యక్తీకరణకు సంబంధించిన విషయాలలో పరిపూర్ణమైన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. వృత్తిపరమైన విషయాలలో వీరికి ఎటువంటి ఇబ్బందికరమైన సన్నివేశాలు ఉండవు. ఎందుకంటే వీరి మాటకి గౌరవించి గుర్తించే వ్యక్తులు ఉంటారు. కానీ జీవిత భాగస్వామితోటి వీరు సంభాషించే విషయాలలో
సంభాషించే సన్నివేశాలలో పరిపూర్ణమైన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. కొన్ని సందర్భాల్లో మాట తోలటం, కానీ జీవిత భాగస్వామి ఇమీడియట్గా రియాక్ట్ అయ్యే అవకాశాలు ఉండవు. వీరికి సపోర్ట్ చేసే జీవిత భాగస్వామే దొరుకుతారు. ముందు వివరించినట్లుగా వీరి పట్ల ప్రేమ ఆప్యాయతను చూపించే జీవిత భాగస్వామే వీరికి దొరుకుతారు. కానీ వీరు వ్యక్తీకరించే చిన్న విసుగుదలగా ఒక చిన్న మాట తొర్లటం కారణం చేత వారు తీవ్ర ఒత్తిడికి, మానసిక ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు ఉంటాయి. రెండవది, సంతాన భావానికి సంబంధించి ఇది కొంత ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉండే అవకాశాలు ఉంటాయి. సంతాన భావానికి సంబంధించి అంటే ముఖ్యంగా సంతాన ఎదుగుదలకు సంబంధించిన విషయాలలో వారు అగ్రెసివ్గా ప్రవర్తిస్తున్న కారణం చేత వీరి పట్ల వ్యతిరేకత పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి ఈ పూర్వాషాఢ నక్షత్రం 2వ పాదానికి సంబంధించిన వారు వీరు రచనా వ్యాసంగాదులలో వీరు ప్రవేశం అటువంటి ప్రయత్నాలు చేసిన సన్నివేశాలలో లేదా ఏదైనా ఒక విషయాన్ని విశ్లేషణ చేస్తూ ఉండే పరిస్థితుల్లో వారికి మంచి గుర్తింపు లభించే అవకాశాలు ఉంటాయి. సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించి కూడా డేటా అనాలిసిస్ అంటారు చూసారా, అటువంటి విషయాల్లో వీరికి అనుకూలతలు ఉంటాయి. ఇక 3వ పాదానికి సంబంధించి చూసుకుంటున్నప్పుడు ఇక్కడ శుక్రుని యొక్క రాశి అంటే తులారాశిలో నవాంశం 3వ పాదం అవుతుంది. ఇక్కడ సెక్స్టైల్ ఆస్పెక్ట్ ఉంటుంది. అంటే శుక్రుని నుంచి 3వ రాశి ధనుసు రాశి కావటం. రెండవది షష్టాష్టకాలు అంటే శుక్రుని నుంచి అంటే వృషభ రాశి నుంచి ధనుసు రాశి నుంచి వృషభ రాశి షష్టాష్టకాలు కావటం. ఈ కారణం చేత వీరు జీవిత భాగస్వామి నుంచి కొంత వ్యతిరేకత ఎదుర్కొనే అవకాశాలు ఉంటూ ఉంటాయి. ప్రేమ, స్నేహం లేదా ఆప్యాయత జీవిత భాగస్వామి నుంచి పుష్కలంగా లభించే పరిస్థితులు ఉంటూ ఉంటాయి. కానీ వీరు వ్యక్తీకరించే అంటే వేరే పారవర్శ్యతలకు లోను కావటం. ముందు నక్షత్రం గురించి డిస్క్రిప్షన్ చెప్తున్న సన్నివేశాల్లో పొరపాటును కూడా వీరు పారవర్శ్యతకు సంబంధించి దురలవాట్ల జోలికి వెళ్ళకూడదు అని చెప్పాను. అటువంటి లక్షణాలకి వీరు అట్రాక్ట్ అయిన సన్నివేశాల్లో జీవిత భాగస్వామి తీవ్రంగా మానసికంగా కృంగిపోయే పరిస్థితులు. వీరికి ఏమో ప్రేమతోటి ఏ విషయాన్ని దాన్ని కాదనలేరు, చెప్పలేరు. రెండవది, భర్తను సమర్థిస్తూ లేదా భార్యను సమర్థిస్తూ సంతానంతో కానీ తల్లిదండ్రులతోటి కానీ వారు ఏ విషయాన్ని వ్యాఖ్యానం చేయరు. ఈ రెండు తత్వాలతోటి జీవిత భాగస్వామి నలిగిపోయే పరిస్థితి ఉంటూ ఉంటుంది. కాబట్టి వీరు ఇటువంటి సంతానం అంటే పూర్వాషాఢ నక్షత్రం 3వ పాదం ఉన్న సంతానం గురించి కానీ జీవిత భాగస్వామి గురించి కానీ వారు పరిపూర్ణంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం, జాగ్రత్తలు తీసుకోవటం అనేది అవసరం. అంటే దురలవాట్ల వైపు వారు ఆకర్షితులు కాకుండా ఉండటం మంచిది. ఇక 4వ పాదానికి సంబంధించి చూసుకుంటున్నప్పుడు ఇక 4వ పాదం వృశ్చిక నవాంశ అయింది. అంటే లగ్నాత్తు అంటే ధనుస్సు లగ్నం నుంచి పంచమ వ్యయాధిపతి అయ్యాడు. ఇక్కడ ఉన్న ప్రత్యేకమైన లోపం ఏమిటంటే సంతానం నుండి వీరికి అనుకోని విధంగా తీవ్ర ఇబ్బందికర సన్నివేశాలు ఎదురయ్యే అవకాశాలు, ఆకస్మిక వీరికి కానీ వీరి సంతానానికి కానీ ఆకస్మిక ప్రమాదాలు లోనయ్యే పరిస్థితులు ఉంటూ ఉంటాయి. ఇందులో ప్రధానంగా వీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే ముఖ్యంగా కాళ్ళకు సంబంధించి కాళ్ళ ఎముకలకు సంబంధించిన విషయాలలో వీరు పరిపూర్ణ జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. కొన్ని సందర్భాల్లో విరికోజ్ వైన్స్ అని చెప్తూ ఉంటారు కదా, అంటే కాళ్ళ రక్త ప్రసరణ సిరలు, వాటికి సంబంధించిన దాంట్లో కొంత ఇబ్బందికర సన్నివేశాలు ఉండటం, తద్వారా వీరి నడకలో మార్పు రావటం అటువంటివి ఉంటాయి. కాబట్టి పరిపూర్ణమైన వ్యాయామం చేయటం, సురక్షితమైన ప్రయాణాలు చేయటం, అంటే 2 వీలర్స్ ఇటువంటి విషయాల్లో మరింత వేగంగా వెళ్లకుండా వీరు సురక్షితమైన ప్రయాణాలు చేయటం, వీరి సంతానానికి కూడా ఇటువంటివి సలహాలు ఇవ్వటం అనేది చాలా అవసరం. వీరు మొత్తం మీద పూర్వాషాఢ నక్షత్రం వారు వీరి నుంచి వచ్చే సలహాలను మనం పరిపూర్ణంగా నమ్మొచ్చు. ఇటువంటి స్నేహితులు ఉన్నప్పుడు వారు చక్కగా మనకు సహాయపడతారు. మనం కూడా వారిలో లోపాలను ఎత్తి చూపకుండా వారికి సరైన ప్రోత్సాహం ఇచ్చిన సందర్భాలలో వారు ఎదుగుతారు, మనల్ని కూడా వారు పైకి తీసుకొస్తారు. అయితే ఏ నక్షత్రాల జోలికి వెళ్ళొద్దు సార్ వీళ్ళు? సహజంగా ఇక్కడ ముందు లగ్న చతుర్థాధిపతి గురువు అని చెప్పాను కదా, గురు నక్షత్రాల జోలికి వెళ్లకుండా ఉండటం మంచిది. అలానే సప్తమ దశమాధిపతి బుధుడు అని చెప్పాను కదా, బుధ నక్షత్రాల జోలికి వెళ్లకుండా ఉండటం మంచిది. అనుకూలించేది కుజ రవి నక్షత్రాలు అనుకూలిస్తాయి.
అనుకూలించే కొంత మిక్స్డ్ రిజల్ట్ ఇచ్చేది శని నక్షత్రాలు. అయితే ఏ ఆరాధన చేసుకోవాలి వీళ్ళు? వీరు ముఖ్యంగా అమ్మవారికి సంబంధించి భోగ వస్తువులను, అంటే మల్లె పువ్వులు లేదా ఆ సమయంలో వచ్చే ఇటువంటివి కానీ, అత్తరు, సెంట్ బాటిల్స్, పర్ఫ్యూమ్స్ కానీ ఇటువంటివి అమ్మవారికి, అంటే సుగంధ ద్రవ్యాలతోటి అమ్మవారికి, ఏ అమ్మవారైనా కావచ్చు, ఏ రూపమైనా కావచ్చు, వారికి వీటితోటి పూజ చేసే విధంగా ఉన్న సన్నివేశాల్లో అడ్డంకులు వెంటనే తొలగిపోతాయి. అద్భుతంగా వివరించారు సార్, కృతజ్ఞతలు. ఇక నెక్స్ట్ వీడియోలో ఉత్తరాషాఢ నక్షత్రం గురించి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం.